హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే రీసెంట్గా దసరాకి కాచిగూడ నుండి ద్వారకాకి ఓకా ఎక్స్ప్రెస్లో వెళ్ళామన్నమాట. ద్వారకా వెళ్ళి ద్వారకాధీశుడు దర్శనం చేసుకుని అలా లైన్గా కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళి వచ్చేసాము. సో మీకు లాంగ్ వీడియో కావాలి అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, చూడొచ్చు. లేదు అంటే షార్ట్ వీడియోస్లో కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. సో బెటర్ తక్కువ మంది వెళ్తే బైక్స్ తీసుకొని వెళ్ళడం బెస్ట్, లేదు ఎక్కువ మంది వెళ్తే ఆటోస్ అయితే బెస్ట్ అనమాట. బట్ ఆటోస్ కొంచెం ఎక్కువ అడుగుతున్నారు. సో ఫుడ్ అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్ అనిపించింది. ట్రైన్లో 20 రూపీస్కి పోమోగ్రానెట్ ఏంటి, గోవా ఏంటి, ఇంకా సమోసా, పావ్ బాజీ కాదు ఏంటది సంథింగ్ వడాపావ్, ఇలా అన్నీ చాలా తక్కువ రేట్కి వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది ట్రైన్లో. అలాగా ఆల్మోస్ట్ 1 కంప్లీట్ డే అంతా ఉన్నాము. 2 నైట్స్ ఉన్నాము, నెక్స్ట్ ఒక హాఫ్ డే ఉన్నాము. సో మార్నింగ్ 10 o'clockకి దిగగానే మేము అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయటికి వెళ్ళి మంచిగా పూరి తినేసి బైక్ రెంట్కి తీసుకుని ద్వారకాధీశుడు దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము. అది అయిపోగానే రుక్మిణీదేవి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే ఇది 1 o'clockకి క్లోజ్ చేసేస్తారని చెప్పేసి రుక్మిణీదేవి మందిర్కి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. అక్కడ ప్రసాదం ఏమో వాటర్ ఇస్తారనమాట. అక్కడ అయిపోయాక మేము నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వర జ్యోతిర్లింగానికి వెళ్ళాము. ఇవన్నీ 1 లోపల కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి మేము ఇలా చేసుకున్నాము. సో నాగేశ్వర జ్యోతిర్లింగ్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అక్కడే తిన్న మీ ఐస్ చాలా